पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 329వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం మనం. అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యు వివేకినో బ్రహ్మవిదః సమాధౌ సమాహితః సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుందాం. దీని తర్వాత నుంచి మనకి అసత్పరిహారము అన్న అంశాన్ని మొదలు పెడతారు పుల్లెల వారు. ఆయన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని పెడుతున్నాం కాబట్టి మనం ఈ రోజుకి ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పుకుందాం. రేపు ఈ అసత్పరిహారము అన్నదాన్ని ఇక 338వ శ్లోకం వరకు కూడా ఆయన కంటిన్యూ చేస్తారు. ఆ పద్ధతిలోనే మనం కూడా వెళ్దాం. ముందుగా ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాన్ని చూద్దాం మనం. అతః ముందు వివరింపబడిన అనార్థ సముదాయము కలుగుట వలన వివేకినః జ్ఞానవంతుడగు బ్రహ్మవిదః బ్రహ్మవేత్తకు ప్రమాదాత్ ప్రమాదము కంటే పరహ వేరగు మృత్యువు నాస్తి మరణం లేదు. సమాధౌ సమాధియందు సమాహితః మనస్సును ఏకాగ్రపరిచి సమాధానయుక్తుడై ఉన్నవాడు అని. సిద్ధం ఆత్మసిద్ధిని ఉపైతి పొందుచున్నాడు. సమ్యక్ బాగుగా సమాహితాత్మ పరబ్రహ్మందు ఏకం చేసిన మనస్సు కలవాడై ఉన్నవాడు. సావధాన ప్రమాదము లేక అవధానత కలవాడుగా భవ అగుము అంటూ శిష్యుడికి బోధిస్తున్నారనమాట గురువుగారు. కాబట్టి వివేకి అయిన బ్రహ్మవిదునకు ధ్యానం నుండి దూరంగా ఉండడానికి మించిన ప్రమాదము మృత్యువు వేరే ఉండవు. ఎవరైతే క్రమం తప్పకుండా సదా ధ్యానిస్తూ ఉంటారో వారికి సిద్ధి లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సదా నీ మనసులో బ్రహ్మను ధ్యానించు అంటూ గురువుగారు శిష్యుడికి చెప్పడం జరుగుతోందనమాట. ఇది దీని ప్రతిపదార్థ తాత్పర్యాలు. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23 నుండి 28 వరకు అసలు ఆ ప్రమాదం ఎలా ప్రారంభం అవుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా పతనానికి దారితీస్తుంది అనే విషయాన్ని విశదీకరించారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు 329వ శ్లోకంలో ఉపదేశమంతటి ఉపసంహారం చేస్తున్నారు ఆయన. ఆచార్యుల వారు ఇలా అంటున్నారు మనకి. ఓ వివేకి, ఓ బ్రహ్మవేత్త, ప్రమాదం కంటే పెద్ద మృత్యువు లేదు కాబట్టి సమాహిత చిత్తుడివై ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవయ్యా అంటూ మనకి నిర్దేశిస్తున్నారు. ఇది కేవలం ఒక శ్లోకమే కాదు, జీవన్ముక్తి మార్గంలో నడిచే ప్రతి సాధకునికి జీవితాంతం పాటించాల్సిన నియమము అంటూ ఆయన చెప్పకనే చెప్తున్నారన్నమాట. అందువల్ల బ్రహ్మజ్ఞానం ఉన్న వివేకి ప్రమాదం కంటే పెద్ద మృత్యువు మరొకటి లేదని తెలుసుకుని ఎల్లప్పుడూ సమాధిలో బ్రహ్మనిష్టలో స్థిరచిత్తుడై ఉంటేనే సంపూర్ణ సిద్ధిని పొందుతాడు అని మనం గ్రహించాలి.
అందుకే సాధక ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉండవయ్యా అంటూ ఈయన చెప్పారనమాట. వివేకినః బ్రహ్మవిదః అన్నారు ఇక్కడ. అంటే ఏమిటి? శంకరాచార్యులు వారు సాధారణ మనుష్యునితోటి మాట్లాడడం లేదు. ఆయన వివేకం పొందిన వాడితోటి, బ్రహ్మతత్వం తెలిసిన వాడితోటి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే అజ్ఞానికి ప్రమాదం సహజం. కాని జ్ఞాన మార్గంలో నడిచేవాడికి ప్రమాదం మరింత జాగ్రత్తగా నివారించాల్సింది ఉంటుందన్నమాట. అందుకే ఆయన సావధానః అన్నారు. ఇది అసలు ఈ శ్లోకానికి హృదయం అని చెప్పుకోవచ్చు మనం. సావధానత అంటే ప్రతిక్షణం నేనెవరు అనే జాగరూక ఉండడం అన్నమాట. అహంకారం మళ్లీ తలెత్తనివ్వకపోవడం ఇది. మనస్సు విషయాలపై జారిన వెంటనే తిరిగి ఆత్మలోకి నిలపడం అన్నమాట. ఇది మనకి భగవద్గీతతోటి అన్వయించి చూసుకుంటే గనక యతో యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నియమ్య తదాత్మన్యేవ వశం నయేతంటారు. మనసు ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా ప్రతిసారి దాన్ని మళ్ళీ ఆత్మలోనే నిలపాలి. ఇదే సావధాన అనే పదానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన వ్యాఖ్యానం అని మనం చెప్పుకోవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే మనస్సు జాగ్రత్తగా ఉంటే మిత్రుడు, అజాగ్రత్తగా ఉంటే అదే శత్రువు మనకి. అందుకే కఠోపనిషత్తు కూడా మనకి ఏమని చెప్తుంది? లేవండి, మేల్కోండి, జ్ఞానులను చేరి తత్వాన్ని గ్రహించండి, ఆ మార్గం కత్తి అంచులాగా సూక్ష్మమైంది, కఠినమైంది అని మహర్షులు చెప్పారు అంటూ ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పతస్తత్కవయోః వదంతి అంటారు. జాగ్రత్త అంటే అప్రమత్తత, సావధానః భవ అంటే అదే అర్థం అన్నమాట మనకి. అష్టావక్ర గీతలో కూడా మనకి ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యా మతిః సా గతిర్భవేత్ అంటారు. అంటే తాను ముక్తుడు అనుకున్నవాడు ముక్తుడే, తాను బద్ధుడు అనుకున్నవాడు బద్ధుడే, మన భావన ఎలాంటిదో మన గతి అలాంటిదే అంటూ అష్టావక్ర గీత కూడా మనకి అదే చెప్తుందనమాట. బ్రహ్మస్మృతిలో నిలవడం అంటే ముక్తభావంలో నిలవడమే కదా. అప్రమత్తత కోల్పోతే బద్ధభావం మళ్ళీ వచ్చేస్తుందన్నమాట. భయం ద్వితీయాభినివేశతః స్యాద్ ఈషాద్ అపేదస్య విపర్యోస్మృతిః తన్మాయయాతో బుధ ఆభజేత్ తం భక్త్యైకయేషాం గురుదేవతాత్మా అన్నారంటే ఈశ్వర స్మృతి నుండి తొలగి ద్వైతంలో మనస్సును నిలిపినప్పుడు భయం పుడుతుంది. అందువల్ల బుద్ధిమంతుడు భక్తితోటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అంటుంది. ఈశ్వర స్మృతి నుండి తొలగి ద్వైతంలో మనసు నిలిచినప్పుడు భయం పుడుతుంది. అందువల్ల బుద్ధిమంతుడు భక్తితోటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అంటూ ఇక్కడ భావం చెప్తున్నారు అనమాట. ఏ గ్రంథం తీసుకున్నా మనకి వారందరూ చెప్పే భావం ఈశ్వర స్మృతి అంటే బ్రహ్మనిష్టని, అపసరణము అంటే ప్రమాదము అని, ఆ ప్రమాదాన్ని వారించడానికే మనం ఈ పని చెయ్యాలి అంటూ చక్కగా చెప్పడం జరిగిందనమాట. శంకరాచార్యుల వారు మనకి సమాహితాత్మ భవ అన్నారు. ఇందులో వేమనేమన్నారు? మనసు గెలిచినవాడే యోగి అన్నాడు. మనసు గెలిచినవాడే మహితుడగుడయ్యా విశుదాభిరామ వినురవేమ అంటూ మనసు గెలిచినవాడే యోగి అన్నారు. సమాహితాత్మ అన్నది అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతారనమాట. ఒక దీపాన్ని గాలి వీచే ప్రదేశంలో ఉంచితే దీపం ఆరిపోవడానికి పెద్ద తుఫాన్ ఏం రావాల్సిన అవసరం లేదు, ఒక చిన్న గాలి చాలు. కానీ అదే దీపాన్ని గాజు కవచంలో ఉంచితే గాలి దాన్ని ఆర్పలేదు. అలాగే బ్రహ్మస్మృతి అనే కవచంలో ఉన్న మనస్సును మాయ కదలించలేదు. అప్రమత్తత కోల్పోయినప్పుడు మాత్రమే అది చెలిస్తుందనమాట. ఒక మహాత్ముడు తన శిష్యుడితోటి నది దాటుతున్నప్పుడు నావికుడు ఒక్క క్షణం కూడా నిద్రపోడు, ఎందుకంటే ఆ ఒక్క క్షణం ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అలాగే బ్రహ్మ మార్గంలో నడిచే సాధకుడు కూడా అప్రమత్తను విడవకూడదయ్యా, బ్రహ్మజ్ఞానం పొందడమే గొప్పది, కాని ఆ జ్ఞానంలో స్థిరపడ్డ మహా గొప్పది అంటూ శిష్యుడికి ఉపదేశించాడనమాట. ఈ శ్లోకంలో సమాధి అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, జీవితంలోని ప్రతి పరిస్థితుల్లోనూ నేను సచ్చితానంద స్వరూపుణ్ణనే నిశ్చయంలో నిలవడం. ఇది నిజమైన సమాధి. సంసారాన్ని జయించడానికి శత్రువును వెతక్కు, నువ్వు నీ అజాగ్రత్తనే గుర్తించుకో,
ఆ ప్రమాదమే మృత్యువు. ఆ అప్రమత్తతే అమృతత్వం. మనస్సు బ్రహ్మస్మృతిలో నిలిస్తే మాయకు ప్రవేశం లేదు. అందుకే మనకి శంకరాచార్యులు వారు చివరిగా ప్రేమతో చెప్తున్నారు, సమాహితాత్మ భవ సావధానః అన్నారు. స్థిరచిత్తుడువై ఉండవయ్యా, జాగ్రత్తగా ఉండు, బ్రహ్మస్వరూపంలో నిలిచి ఉండు. ఇదే జీవన్ముక్తి, ఇదే వేదాంత సాధన యొక్క పరమసారం అంటూ ఆ మహానుభావుడు మన్ని హెచ్చరించారనమాట. ఇప్పుడు చిన్మయానంద స్వామి వారిది కూడాను విందాము. దాంతోటి మనం అర్థం చేసుకుంటున్న విధానంలో ఇంకా ఏమైనా కొన్ని తప్పులు గాని, ఆలోచించే విధానంలో తేడా గాని ఉంటే అవి కూడా సమసిపోతాయి మనకి. బ్రహ్మ నుండి దూరంగా ఉండే ప్రమాదానికి ఎన్నడూ తావియ్యక, మరిచిపోయే ప్రమాదానికి మెలకువతోటి సదా దూరంగా ఉండు. మరుపులో పడిపోయిన క్షణం నుండి నిన్ను నువ్వు శరీరము, మనస్సు, బుద్ధులుగా భావించి సుఖం కోసం అన్వేషించడం మొదలు పెడతావు. విషయాల్లోనూ వాటిల్లోనూ ఈ విధంగా వెతకడం మొదలుపెట్టాక నీ కోరికలు అనంతంగా పెరిగిపోతాయి. నీ కోరికలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నీ మనస్సులో ఆలోచనలు కదులుతుంటాయి. ఆలోచనలకు అనుగుణంగా కర్మలు వ్యక్తమవుతాయి. కర్మలు మరింతగా వాసనలను సృష్టిస్తాయి. ఇవన్నీ కలిసి నిన్ను ఎంతటి ఆఘాతంలో పడేస్తాయంటే నువ్వు మరలా నీ స్వస్థితి అయిన పరమాత్మను పొందే అవకాశం ఉండదు. అంతగా పతనం అయిపోయిన తర్వాత మరలా లేచి నిలదొక్కుకోవడం సాధకుడికి సులభ సాధ్యం కాదంటున్నారు ఈయన. ఈ విధంగా ప్రమాదమే మృత్యువు అవుతుంది నీకు. నీ స్వరూపాన్ని మరిచిపోవడం నువ్వు జీవించి ఉండగా చనిపోవడం వంటిది అంటూ చెప్పారనమాట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? మనకి సనత్ కుమారుల వారు చెప్పారు. మిగిలిన శ్లోకాలన్నీ కూడాను ప్రమాదమే మృత్యువు అనే భావాన్ని దృఢపరచడానికి సోదాహరణంగా చెప్పబడ్డాయి. మన సహజ స్వరూపాన్ని మరిచిపోవడమే మృత్యువు. సనత్కుమారుని సనత్సుజాతుడి బోధనని వివరించిన సాధకుల్లో చక్కగా నాటుకుపోయేలా చేయడానికి ఈ వాదనలన్నీ ఇంతవరకు ఇవ్వబడ్డాయి అంటున్నారు చిన్మయానంద స్వామివారు. ఆచార్య శంకరులు ఇంతవరకు తన వాదాన్నంతటినీ వివరించి, కాబట్టి ప్రమాదానికి మృత్యువు లేదు, ప్రమాదమే మృత్యువు, తన స్వరూపాన్ని మరిచిపోవడమే నిజమైన జీవన్మరణము అన్నారు అని హెచ్చరించారన్నమాట. అనాత్మతోటి తాదాత్మ్యం చెందడమే స్వరూపాన్ని మరిచిపోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే మరణము. సాధకులకు గల ఆశయాలకు, లక్ష్యాలకు ఇదే మృత్యువు. పంచకోశాలంటే ఏమిటో అవేవో తెలుసుకుని కావలసినంత వివేకం కలిగి ఆత్మజ్ఞానాన్ని గ్రహించి ఆ అనుభవం కోసం మనస్సును నిశ్చలంగా ఉంచాలనే ప్రయత్నించే సాధకులకు నిశ్చయంగా ప్రమాదమే మృత్యువు. ఇక్కడ ప్రమాదము అంటే మరుపు. ఈ మరుపు వల్ల వెంటనే మనకి ఊహాకల్పనలు, కోరికలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఇది మృత్యువే. కోరికల నుండి కర్మలు జన్మిస్తాయి. కర్మల వల్ల మరింత వాసనలు, వాసనల వల్ల ఆలోచనలు, ఆలోచనలు అధికమవడంతో మరిన్ని కర్మలు. ఇలా అంతులేని వలయంలో మళ్ళీ మనం చిక్కుకుపోతాం. కొత్తగా వచ్చి చేరిన వాసనలను క్షయం చేసుకోవడానికి ఇంకొక జన్మ ఎత్తాలి మళ్ళీ మనం. ఈ జనన మరణ చక్రం ఆగకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ప్రమాదాత్ నా పరోస్తి మృత్యుహో, నిశ్చయంగా ప్రమాదం కంటే వేరే మృత్యువేదీ లేదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అలాగే మనకి బుద్ధిని స్థిరంగా ఉంచి మెల్లిమెల్లిగా శాంతిని వృద్ధి చేసుకో, ఆత్మలో మనస్సుని స్థిరంగా ఉంచి మరి దేన్ని ఆలోచించనీయకు అని భగవాన్ కృష్ణుడు కూడాను ఇదే విధంగా సలహానిచ్చాడు అంటూ చెప్పి, బాహ్యంగా చరించే మనస్సును అరికట్టి బ్రహ్మభావంలో నిలిపినప్పుడు సిద్ధి తప్పకుండా లభిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి? సమాహిత ఆత్మభావం మనంతట మనమే ఆలోచన లేకుండా చేసుకుని శాంతంగా ఉండాలి. దీనికి విషయాల పట్ల, తలపుల పట్ల, వీటన్నిటి నుండి మనస్సుని మళ్లించి తన సహజ స్వభావమైన అందరిలోనూ ఉండే ఏకమైన ఆత్మతత్వాన్ని సదా దృష్టిలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సర్వ కోరికలను, ఆలోచనలను విడిచిపెట్టి అంతరంగంలో నిశ్శబ్దంగా, శాంతంగా ఉన్న ఆత్మలో దృష్టిని నిలపగలగడం నేర్చుకుందాం. అందులో నిష్ఠను సాధిద్దాం అంటున్నారు ఈ మహానుభావుడు. సావధాన అన్న పదానికి కూడా ఈయన ఎంతో జాగ్రత్తగా మెల్లగా ఆత్మపైన దృష్టిని నిలిపి ధ్యానించు అంటూ చెప్తున్నారన్నమాట. ఒక మొగ్గను నీ బలవంతపు పువ్వుగా మార్చలేను, దానికి కావలసిన సమయాన్ని ఇవ్వాల్సిందే. బలవంతంగా నువ్వు విడదీసిన పువ్వులో అందం, సువాసన ఇవేవి ఉండవు. ఎన్నడూ తొందరపడకు. దానికి ఎంత సమయం అవసరమో అంత సమయాన్ని ఇవ్వాల్సిందే అంటున్నారు ఈయన. మనం చేయగలిగిందల్లా బండిని సరియైన గాడిలో ప్రవేశపెట్టడమే. అనువైన, అర్హమైన సమయంలో మన లక్ష్యాన్ని మనం తప్పకుండా చేరుకుంటాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా, ఎంతో నిదానంగా నీ అంతరంగంలో శాంతస్థితిని సాధించు. నిశ్చలంగా నీ ఆత్మలో నువ్వు నిలిచిపో అంటూ
చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా మనం చిన్మయానంద స్వామీజీ వారి వివరణను కూడాను వినడం జరిగింది. ఈ మహాత్ములందరికీ కూడాను శంకర భగవత్పాదుల వారికి అలాగే చిన్మయానంద స్వామి వారికి మరింతగా ఇలాంటివి రాసిన మహానుభావులందరికీ కూడాను మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.